వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేబుల్ వైర్లు తొలగించడంతో కేబుల్ ఆపరేటర్ల ఆవేదన. ఎస్సీ రవీందర్తో తమ గోడును విన్నవించుకున్న కేబుల్ ఆపరేటర్లు. ఆలూరు మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. భూభారతి దరఖాస్తులపై రెవెన్యూ అధికారులతో సమీక్ష. నవీపేట మండల కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవ నిర్వాహకులకు అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ రాజా వెంకట్రెడ్డి. నగరంలో పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. అచ్చంపేట పరిధిలో గల నర్సింగ్రావుపల్లి ఎరువుల గోదాంను వ్యవసాయ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద ఉధృతి. మంగళవారం ఉదయం 2.75 లక్షల క్యూసెక్కుల వరద. 39 గేట్లు ఎత్తి 4.03 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిన అధికారులు. ఘనంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. గాంధీ భవన్లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశం. పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. నిన్న సాయంత్రం కేబుల్ వైర్లు తొలగించడంతో కేబుల్ ఆపరేటర్లు ఆవేదనకు గురై ఎస్సీ రవీందర్ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట, ఆర్ఆర్ చౌరస్తా, పలు ప్రాంతాల్లో విద్యుత్ అధికారులు స్తంభాలకున్న కేబుల్ వైర్లను పూర్తిగా తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న కేబుల్ ఆపరేటర్లు ఈ రోజు ఎస్సీ రవీందర్ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ రవీందర్ మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తాము యొక్క విధులను నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. పట్టణ కేబుల్ ఆపరేటర్లతో చర్చించి స్తంభాలకున్న కేబుల్ వైర్లను విచ్చలవిడిగా కాకుండా క్రమ పద్ధతిలో పైన కట్టుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం కేబుల్ ఆపరేటర్లు ఈ యొక్క పని పూర్తి కావడం కొరకు 15 రోజులు గడువు కావాలని కేబుల్ ఆపరేటర్లు కోరారు. తెలంగాణ ప్రభుత్వం మాకు అంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళకు ఏం ఆదేశాలు చేయాలంటే ఈ పోల్ల పైన ఉన్న ఏ కేబుల్ అయినా కానీ తొలగించండి అన్నట్టుగా ఇచ్చారు. దాని ప్రకారం మా ఎన్పీడీసీఎల్ యాజమాన్యం కూడా ఇంతకుముందే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి పూర్తిగా తొలగించితే మనకు మామూలు ప్రజలు ఇక్కట్లు పడతారు, ఆఫీసు వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఒక 2 days లోపల వాళ్ళు రీఅలైన్ చేసుకొని నీట్గా ఒక పోల్ పైన ఎన్ని కేబుల్ ఉన్నా అన్ని కేబుల్లో ఒక బంచ్ చేసి దానికి ఒక క్లాంప్ ద్వారా బిగించి పోల్ టు పోల్ మధ్యన క్లాంపుల ద్వారా చేసుకునేటట్టు చేయండి. ఎక్కడైతే కొన్ని వాడకం లేని కేబుల్స్ ఉన్నాయి వాటిని కూడా తొలగించుకోమని అని చెప్పి మా ఎన్పీడీసీఎల్ మేనేజ్మెంట్ ఇంతకుముందే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆలూరు మండలంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సహకార సంఘం, ఎరువుల గోడం, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ సందర్శించారు. ముందుగా కల్లడి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పీహెచ్సీ ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. స్థానికంగానే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్కు సూచించారు. వ్యాక్సినేషన్ 100% జరగాలని, డెంగ్యూ, మలేరియా, అతిసారం, విష జ్వరాలు వంటివి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, టీబీ ముక్తి భారత్ అభియాన్ పక్కాగా అమలు కావాలని, గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలను విరివిగా నిర్వహించాలన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని, గర్భిణీల నమోదు, వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా పక్కాగా పర్యవేక్షణ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ కల్లడి జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. సహకార సంఘం ఎరువుల గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్ ఎరువుల నిల్వలను పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని, స్టాక్ మిగిలి ఉన్నప్పుడే కొత్త స్టాక్ తెప్పించుకోవాలని ఎరువుల గోడౌన్ నిర్వాహకులకు సూచించారు. గ్రామంలో నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ చర్యల గురించి పంచాయతీ కార్యదర్శిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీటిని అందించేలా చూడాలని, తద్వారా పంచాయతీకి ఆదాయం కూడా సమకూరుతుందన్నారు. ఆలూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో ఆయా మాడ్యూల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని తహసీల్దార్ రమేష్ను ఆదేశించారు. ఆలూరులో నూతనంగా చేపడుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ గంగాధర్, స్థానిక అధికారులున్నారు. నవీపేట్ మండల కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ నిర్వాహకులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
వినాయక చవితి పండుగ సమీపిస్తున్న తరుణంలో నవీపేట్ మండల కేంద్రంలో ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ నిర్వాహకులకు సదస్సు కార్యక్రమానికి ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సిఐ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, విద్యుత్ శాఖ ఏలు ఆనంద్ కుమార్ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ రాజా వెంకటరెడ్డి మరియు ఇతర అధికారులు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను నవీపేట్ మండల వ్యాప్తంగా ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. ప్రతి గణేష్ మండపం వాళ్ళు పోలీసు శాఖకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మట్టి గణపతుల విగ్రహాలు మాత్రమే వాడేలా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలని, ఇతర విగ్రహాల వల్ల చెరువులు, గోదావరి కలుషితమవుతాయని, అలాంటి నీటిని మళ్లీ మనమే తాగి రోగాల బారిన పడాల్సి ఉన్న పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అధికారులు, గ్రామస్తుల సహకారంతో గణేష్ ఉత్సవాలని విజయవంతంగా ప్రశాంతంగా పూర్తి చేసుకుని నవీపేట్ మండలానికి మంచి పేరు తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. డీజేల వల్ల తీవ్ర నష్టాలు ఏర్పడతాయని, సాంప్రదాయబద్ధంగా భజన కార్యక్రమాలతో శోభాయాత్ర చేయడం హైందవ ధర్మమని, డీజేల వల్ల వచ్చే చప్పుడుతో ప్రాణ నష్టం ఏర్పడుతుందన్నారు. యువత ఆధ్యాత్మిక భజన ద్వారా శోభాయాత్రలో పాల్గొనాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వీధి లైట్లు, మండపాల వద్ద మొరం పోసేందుకు పంచాయతీ కార్యదర్శుల ద్వారా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎంపీడీఓ నాగనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం ఏదైనా ఎన్విరాన్మెంట్ పాడు చేస్తే దాని ఎఫెక్ట్ మళ్ళీ మనకే వస్తుంది. కాబట్టి ఎన్విరాన్మెంట్ని కాపాడండి. అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాని ద్వారా మేము సరైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎవరైతే మీరు అన్ని సూచనలు, సలహాలు ఇచ్చారో, కృష్ణ గారు చెప్పారు కొన్ని పొరపాట్లని, తమ కాన్ఫిడెన్స్ తీసుకుంటాం. ఎక్కడెక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చేయలేదు, ఈసారి అవన్నీ కూడా మేము రెక్టిఫై చేసుకొని ఎటువంటి ఆటంకం లేకుండా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ప్రశాంతంగా జరుపుకోవాలి. ఉద్దేశం అది అల్టిమేట్ ఏం లేదు, మీరు అందరూ సంతోషంగా ఉంటే. నగరంలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి ఉదయం ఆకస్మికంగా పర్యటించి శానిటేషన్ పనులను తనిఖీ చేశారు. ఆర్యనగర్, ప్రగతి నగర్, కిల్లా రోడ్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. విధులకు హాజరైన శానిటేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న నిధులను నిశితంగా పరిశీలన జరిపి అధికారులకు సూచనలు చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని నివాస ప్రాంతాల్లో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే అప్రమత్తతతో కూడిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు శానిటేషన్ సిబ్బంది ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించేలా చూడాలన్నారు. డ్రైనేజీల్లో చెత్తా చెదారం పేరుకుపోకుండా శుభ్రం చేయించాలన్నారు. ప్రజల ఆరోగ్యాలతో ముడిపడి ఉన్న శానిటేషన్ విభాగం నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఒక్కరూ పక్కాగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగం అధికారులున్నారు. మంగళవారం రోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ నర్సింగరావుపల్లి ఎరువుల గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ నిజాంసాగర్ మండలంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అచ్చంపేట్ పరిధిలో గల నర్సింగరావుపల్లి ఎరువుల గోదాంను వ్యవసాయ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో యూరియా స్టాక్ను పరిశీలించారు. 71 యూరియా బస్తాలు గోడౌన్లో నిల్వ ఉన్నాయని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రైవేటు, ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా యూరియా సరఫరా సక్రమంగా ఇచ్చేటట్లు చూడాలని, మన జిల్లాకు ప్రభుత్వం సరఫరా చేసిన యూరియా మన జిల్లా రైతులకు మాత్రమే అందేటట్టు చూడాలని, దానిలో భాగంగా జిల్లాకు చెక్ పోస్టులో గట్టి భద్రత ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను రైతులు ఉపయోగించేలా రైతులను చైతన్యవంతం చేయాలన్నారు. నానో యూరియా రేటు తక్కువ ఉండడంతో పాటు 45 కిలోల యూరియా బస్తాకు సమానంగా 500 మిల్లీలీటర్ల నానో యూరియా సరిపోతుందని, నానో యూరియా రవాణాకు అదనంగా రవాణా ఖర్చులు ఉండవన్నారు. డ్రోన్ ద్వారా సులభంగా పిచికారీ చేయవచ్చు కాబట్టి యూరియా బస్తాలకు బదులు నానో యూరియా ప్రమోట్ చేయాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సంఘం వారి యొక్క సొసైటీల ముందు ఎక్కువ జనం ఉండకుండా ఒక ఊరికి ఏ రోజు ఇస్తారో ముందుగాను ప్రకటన చేస్తూ యూరియా మేనేజ్మెంట్ చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి, తహసీల్దార్, సహకార సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులున్నారు. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును భారీ వరద ముంచెత్తుతుంది. ఆదివారం వరకు ప్రాజెక్టులో 80.5 టీఎంసీలకు గాను 71.470 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సోమవారం తెల్లవారుజాము వరకు 117,148 క్యూసెక్కుల వరద వచ్చింది. ఉదయం 10 గంటల 40 నిమిషాలకు 9 గేట్లను ఎత్తిన అధికారులు 25,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. దాదాపు 51,867 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినా ఇన్ఫ్లో మాత్రం తగ్గలేదు. మధ్యాహ్నానికి 24 గేట్లను ఎత్తిన అధికారులు 75,000 క్యూసెక్కులను దిగువకు వదిలారు. 1 గంటల 30 నిమిషాల ప్రాంతంలో 34 గేట్లను ఎత్తిన అధికారులు 125,000 క్యూసెక్లను నీటిని దిగువకు వదిలారు. తర్వాత వాటిని 39 గేట్లకు పెంచారు. సాయంత్రానికి 38 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్ల నీటిని వరద నీళ్ల ద్వారానే దిగువకు వదిలారు. ఇంద్రమ్మ కాలువ ద్వారా 18,000 క్యూసెక్లు, కాకతీయ కాలువ ద్వారా 4,700 క్యూసెక్లు, మొత్తంగా 1,59,257 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ నందు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వినాయక్ నగర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతిరెడ్డి రాజరెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులో దేశానికి ప్రధాని అయిన నాయకుడని, ఆయన కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించిందని, దేశ సేవ కోసమే వారి కుటుంబం అంకితమైందని ఆయన తెలిపారు. 18 సంవత్సరాల వయసులోనే యువతకు ఓటు హక్కు కల్పించి తమకు నచ్చిన ప్రజా ప్రతినిధిని ఎన్నుకునే హక్కు కల్పించిన నాయకుడని, అదేవిధంగా ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసిన, విప్లవాత్మకంగా దేశ అభివృద్ధికి కృషి చేసిన నాయకుడని, గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాలు బాగుంటాయని చెప్పిన గాంధీజీ మాటలను నమ్మిన ఆయన గ్రామ పంచాయతీలకే నేరుగా నిధులు ఇవ్వడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించి ఆర్టికల్ 73, 74 సవరణ ద్వారా నేరుగా గ్రామ పంచాయతీలకే నిధులు అందించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, రాజీవ్ గాంధీ తీసుకున్న సుదీర్ఘ నిర్ణయాల వల్ల ఈరోజు దేశం ప్రపంచ స్థాయిలో అభివృద్ధిలో ముందుందని, దేశానికి ఐటీ రంగాన్ని అందించిన నాయకుడని, రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణల వల్లనే ఈరోజు దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులు యాదగిరి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం జరిగింది, యువతకు ఓటు కల్పించడం జరిగింది. అదేవిధంగా 73, 74 సంవత్సరం 73, 74 సవరణ చేసి ఆ రోజు గ్రామ పంచాయతీలకు ఏకంగా డైరెక్ట్గా డబ్బులు అంతకుముందు ఏంటంటే గ్రామ పంచాయతీలకు వేరే విధంగా వచ్చేటి. ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి 73, 74 సవరణ చేసి గ్రామ పంచాయతీలకు ఏకంగా డబ్బులు వచ్చే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా యువతకు టెక్నాలజీ కొరకు కూడా ఆ రోజు ఎంతగా అభివృద్ధి చేస్తూ ఆయన వాళ్ళ అమ్మగారు ఇందిరాగాంధీ గారు కూడా ఈ దేశం కొరకు ఎంతో త్యాగం చేసి ప్రాణాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశం కొరకు ఎంతో అభివృద్ధి చేస్తూ ఆయన దేశం కొరకే ప్రాణాలను అర్పించడం జరిగింది. గాంధీ భవన్లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల అన్ని సీట్లు గెలవాలని గాంధీభవన్లో ఆర్మూర్ నియోజకవర్గ నాయకుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేసి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ అన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా పకడ్బందీగా ప్రణాళికతో ముందుకు పోవాలన్నారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా చూసుకుంటానని, కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి సమస్యలు వచ్చినా కలిసికట్టుగా పనిచేసుకుని పరిష్కరించుకుందామన్నారు. సమస్యలుంటే ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్తే నేనే వినయ్ వెంట ఉండి పనిచేసి పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ పట్టణ, మండల మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గౌతమ్ కు బీజేపీ నాయకులు శశాంక్ తన వంతుగా 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అభ్యాసకి ఆరోగ్య పరిస్థితి బాగాలేక కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్గా ఉన్న ఆ పాపకి కిడ్నీ ఫెయిల్ అవ్వడం మరియు డయాలసిస్ ప్రాబ్లమ్స్ వల్ల సర్జరీ జరుగుతుంది. సీరియస్గా ఉండడంతో ఆర్థిక సహాయం అవసరం ఉండడంతో అది స్థానిక బీజేపీ కార్యకర్తలు తెలపడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి బాన్స్వాడ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్ హాస్పిటల్కి వెళ్లి గౌతమ్ను పరామర్శించి తల్లిదండ్రులకు నేనున్నానని భరోసానిచ్చి ధైర్యం తెలిపి తన వంతు సహాయంగా 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య త్రైవార్షిక ఎన్నికల ప్రమాణ స్వీకార మహోత్సవం ఈరోజు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గత నెలలో త్రైవార్షిక ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా విభాగంలో ఉపాధ్యక్షులుగా మరియు సహాయ కార్యదర్శిగా, ఆర్గనైజర్ సెక్రటరీగా మరియు యువజన విభాగంలో నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వారిని ఎన్నిక చేయడం జరిగింది. ఎన్నికల అనంతరం ఈరోజు వరంగల్లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఎన్నిక చేయబడినటువంటి వారందరికీ కూడా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి న్యాయవాది ప్రవీణ్ దేశ్పాండేకి ఉపాధ్యక్షుడు మరియు బోధన్ పట్టణానికి చెందినటువంటి ప్రవీణ్ మహారాజ్కు ఆర్గనైజర్ సెక్రటరీగా జిల్లాలో ఉన్నటువంటి వారికి ప్రమాణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వనంపల్లి జగన్మోహన్ శర్మ, ప్రధాన కార్యదర్శులు మరియు ఇతర జిల్లాల నుంచి బ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు అందరూ పాల్గొన్నారు. వ్యాధులు వ్యాపించకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ తాడ్వాయి మండలం సంతాయిపేట్ గ్రామంలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంచాయతీ సిబ్బందితో కలిసి నిల్వ ఉన్న నీటి డబ్బాల నుండి కింద పారపోశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కురిసిన అధిక వర్షాల వలన ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వ ఉండే అవకాశం ఉన్నందున పంచాయతీ సిబ్బంది జాగ్రత్తగా నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలన్నారు. నీరు బయటకు వెళ్లే అవకాశం లేని చోట ఆయిల్ బాల్స్ వేయాలని, దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్ చేయాలని, డ్రైనేజీలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు
ముందస్తుగా అన్ని గ్రామ పంచాయతీల్లో పకడ్బందీ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలకు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళి, ఎంపీడీఓ సాజిద్ అలీ, తహసీల్దార్ శ్వేత, ఎంపీఓ సరితారెడ్డి, మండల ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో గల శ్రీ మహాలక్ష్మి ఆలయం వద్ద నిర్మించే ప్రహరీ గోడ నిర్మాణానికి బీజేపీ మండల అధ్యక్షులు కోల ఇంద్రకరణ్ భూమి పూజ చేశారు. ఈ ప్రహరీ నిర్మాణానికి 3 లక్షల రూపాయల ఎంపీ నిధులు మంజూరవడంతో ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ మాట్లాడుతూ ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో ఎడపల్లి మండలానికి ఇప్పటివరకు 16 లక్షల నిధులు మంజూరయ్యాయని, ఈ నిధులతో పలు అభివృద్ధి పనులు ఇప్పటికే జరుగుతున్నాయని, భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడిని, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆలయ చైర్మన్ గోవూరు సాయిరెడ్డిని శాల్వా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల ప్రధాన కార్యదర్శి గెంట శ్రీనివాస్, కార్యదర్శి రాకేష్ గౌడ్, నాయకులు బాలరాజ్ గౌడ్, రాజేందర్, కేదార్నాథ్, ఆలయ కమిటీ సభ్యులు రాజశేఖర్, గంగరాజు, పి రాజ్ కుమార్, చంద్రం, వై రాజ్ కుమార్, భూమా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నరేష్, మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో గౌరవ ఎంపీ అరవిందన్న గారి వారి నిధుల నుండి 3 లక్షల రూపాయలతోని ఏదైతే మహాలక్ష్మి ఆలయానికి ప్రహరీ గోడ కోసం ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, ఓవరాల్గా బోధనలకి ఆయన 70 లక్షల రూపాయలు మంజూరు చేస్తే ప్రత్యేకంగా ఎడపల్లి మండలానికే 16 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా భూమి పూజ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మేము ఒకటే అభివృద్ధి విషయంలో ఎటువంటి కూడా. ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లి మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఐడిబిఐ బ్యాంక్ నిజామాబాద్ మరియు లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో బెంచీలను వితరణ చేశారు. ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో గల మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బుధవారం ఐడిబిఐ బ్యాంకు నిజామాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో బెంచీలను, కుర్చీలను అందజేశారు. ఐడిబిఐ బ్యాంక్ నిజామాబాద్ ఆధ్వర్యంలో 20 డ్యూయల్ డెస్క్లు, 3 టేబుళ్లను, ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 4 కుర్చీలు, విద్యార్థులకు ఫ్రూట్ జ్యూస్ అందించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్ వెంకటేష్, బ్రాంచ్ మేనేజర్ అరవింద్, మండల విద్యాశాఖ అధికారి గాలప్ప, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అర్చన, ఉపాధ్యాయులు సౌజన్య, ప్రవీణ్, ఎడపల్లి లయన్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు కళలు కనేది ఎలా ఉండాలంటే రేపు ఒక సమాజంలో ఒక మంచి పౌరుడుగాను, ఒక మంచి పౌరురాలుగాను, ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగి కానీ, ఒక మంచి ఎంటర్ప్రెనర్ అంటే పారిశ్రామికవేత్త కానీ, ఒక మంచి టీచర్ కానీ, ఒక మంచి ప్రధానోపాధ్యాయులు, ఒక మంచి డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, ఇలా మీరు కళలు కంటూ ఉండాలి. ఆ కళలు సహకారం చేసుకోవడానికి మీరు మీ యొక్క స్కూల్ టీచర్స్, ప్రధానోపాధ్యాయులు వాళ్ళ సహాయం తీసుకోవాలి. సిరికొండ మండల కేంద్రంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకరం రవి మాట్లాడుతూ, ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగిందని, భారతదేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. భారతదేశంలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. అలాగే 18 సంవత్సరాల వయసు గల వారికి ఓటు హక్కును కల్పించారని, మహిళల భద్రత కోసం మహిళా బిల్లు, గృహహింస చట్టం, అలాగే పేదలను అన్ని విధాలుగా ఆదుకున్న మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి గొల్ల ఎర్రన్న, నర్సారెడ్డి, దేగం సాయిలు, రాజేందర్ గౌడ్, జనార్దన్, ఆసిఫ్, శోభన్, లియాఖత్ అలీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారు మన దేశానికి చేసినటువంటి సేవలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. మరి ముఖ్యమైనటువంటి ఇంటర్నెట్, మరి ఈ దేశానికి ఒక ఇంటర్నెట్ తీసుకొచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారికి. మరి ఈ దేశంలో 18 సంవత్సరాలకు ఓటు హక్కు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా రాజీవ్ గాంధీ గారే. మరి మహిళా చట్టం కావచ్చు, గృహహింస చట్టం కావచ్చు, చాలా తనకంటూ ఒక ముద్ర వేసి పేదలను ఆదుకున్నటువంటి మహనీయుడు. మంగళవారం రోజున చంద్రశేఖర్ కాలనీలోని ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి ప్రయత్నించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దొంగతనం జరిగిన ఏటీఎం సెంటర్ స్థలాన్ని పరిశీలించారు పోలీస్ కమిషనర్. మంగళవారం తెల్లవారుజామున 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీ ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో గుర్తు తెలియని నేరస్తులు గ్యాస్ కట్టర్తో ఏటీఎంలోకి ప్రవేశించి దొంగతనం కొరకు ప్రయత్నం చేయగా అలర్ట్ మెసేజ్ అందుకున్న 3 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకోగా వారి ఈకో వ్యాన్లో పారిపోయిన పాల్దా గ్రామ శివార్లో వ్యాన్ వదిలేసి పారిపోయారు. ఈ సంఘటన స్థలాన్ని ఏటీఎం సెంటర్ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించి నేరం జరిగిన విధానాన్ని పరిశీలించి ఎస్ఐ హర్బాబు, సిఐ శ్రీనివాస్ రాజులకు సూచనలు ఇచ్చి వీలైనంత త్వరగా నేరస్తులను పట్టుకోవాలని ఆదేశించారు. క్లోజ్ టీం, సిసిఎస్ టీం అధికారులకు కేసు పరిశోధనకు సంబంధించి తగు ఆదేశాలు జారీ చేశారు. సీజనల్ వ్యాధులపై రాసిన పాటను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీ విడుదల చేశారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధులపై ప్రజల అవగాహన కొరకు వ్రాసిన పాటను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని రాజశ్రీ చేతుల మీదుగా డిఎంహెచ్ఓ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో విస్తృత అవగాహన కొరకు రాసిన పాట చాలా బాగుందని హర్షం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ పాటను వినిపించి ప్రతి ఆశా కార్యకర్త అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా పాట రాసిన డిప్యూటీ డీఎంఓ నాగలక్ష్మి, పాట పాడిన స్వామి సులోచన మరియు ఈ పాటకు నృత్యాన్ని చేసిన ఆశా కార్యకర్తలను ఈ సందర్భంగా అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, డిఎస్ఓ నాగరాజు, ఏఓ రాజేశ్వర్, ఘన్పూర్ వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, వినయ్, సూర్యనారాయణ, రాజు, నాగరాజు, సందీప్, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. బాన్స్వాడ మండలంలోని థర్డ్కోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఆర్ గణపతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అందులో విద్యార్థులకు బ్యాడ్ టచ్ ఉపాధ్యాయుడు చేశాడని తేలడంతో ఆ రిపోర్ట్ని జిల్లా విద్యాశాఖ అధికారికి, గౌరవ కలెక్టర్ గారికి, జిల్లా ప్రొటెక్షన్ ఫోర్స్, చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిని మేము సంయుక్తంగా రిపోర్ట్ని అందించడం జరిగింది. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. వార్తలు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల నవనాథ్ NCN కార్యాలయంలో శ్రీ 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 మంగీరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బల్యేపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుతాం. బ్యాక్ టు న్యూస్. నగరంలోని వలస సహాయ కేంద్రాన్ని మరియు MRC సెంటర్ను ఆర్డీఓ రాజేంద్ర కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆగస్టు 20న నిజామాబాద్ జిల్లాలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రాజేంద్ర కుమార్ ఆర్డీఓ ఆఫీస్ ఆవరణలో ప్రారంభోత్సవం చేశారు. వారు ఈ సందర్భంగా వలస వెళ్లే వారికి IOM అండగా నిలుస్తుందని, రిజిస్టర్ ఏజెంట్స్ ద్వారా సురక్షితంగా వలస వెళ్లాలని అవగాహన కల్పించారు. చాలా సంతోషమని తెలియజేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు MRC కార్యక్రమాలకు సహకరిస్తామని తెలిపారు. ప్రజావానికి NWWT IOM స్టాఫ్ వచ్చి అధికారులకు జాయింట్ డైరెక్టర్ రోహిత్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు, ఇండస్ట్రీస్ శాఖ సురేష్ కుమార్, జిల్లా ఉద్యోగ అధికారి మధుసూదన్ రావు, జిల్లా కార్మిక అధికారి యాదయ్య, మహిళా శిశు సంక్షేమ అధికారి రసూల్ బి, DRDA కిరణ్ కుమార్ మరియు జలజ, రాష్ట్ర కోఆర్డినేటర్ మార్ సాషిర్, అసిస్టెంట్ కోఆర్డినేటర్ NWWT IOM మరియు సంస్థ ఫీల్డ్ ఫెసిలిటేటర్స్ తదితరులు పాల్గొన్నారు. MRC సెంటర్ నిజామాబాద్ ఇన్ఛార్జ్ సి మోహన్ అవగాహన కల్పించాలని కోరారు. మొబైల్ వలస సహాయ కేంద్రం జిల్లా కేంద్రానికి లేని వారికి నిజామాబాద్ జిల్లాలో అవగాహన కొరకు తిప్పడం చాలా ఉపయోగమని, ఈ ప్రవాసీ వలన మొబైల్ కేంద్రం చాలా బాగుందని, ఉమెన్ మరియు చైల్డ్ వెల్ఫేర్ వారు కూడా ఇటువంటిది చేయాలని ఆలోచనలో ఉన్నారని రసూల్ బి తెలిపారు. ప్రవాసీ హెల్ప్ లైన్ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. MRC పోలీస్తో కలిసి పనిచేస్తే బాగుంటుందని సూచించారు. ఇక్కడ కొంతమంది ఈ ఆర్గనైజేషన్ తరఫున పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసినా కూడా వీళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ సాధక బాధకాలు విని వాళ్లకు సరి అయిన అడ్వైజ్ ఇస్తారు. అలాగే ఇదే కాకుండా వెళ్ళే ముందు కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉందా, బీమా ఉందా, అక్కడ వీళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాంటివన్నీ కూడా వీళ్ళు గైడ్ చేస్తారు. అలా కాకుండా ఇంకా వలస వెళ్ళిన ఎంప్లాయీస్, కార్మికుల ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా ఇక్కడ వీళ్ళు చూస్తారు. వాళ్ళకి రకరకాల వృత్తులలో శిక్షణ ఇవ్వడం, వాళ్ళకి ఫైనాన్స్గా హెల్ప్ చేయడం, వాళ్ళ ఇంక్లూడింగ్ వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా వీళ్ళు టేకప్ చేసేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వీళ్ళు చూస్తారు. ఆల్రెడీ ఇది నారాయణపేటలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో నిజామాబాద్లో మన ఆర్డీఓ ఆఫీస్ కాంప్లెక్స్లో వీళ్ళ ఆఫీస్ ఓపెన్ జరిగింది. కంటేశ్వర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫెడ్ బ్యాంక్ గోల్డ్ లోన్ కార్యాలయాన్ని నూడా చైర్మన్ కేశవేణు ప్రారంభించారు.
నగరంలోని కంటేశ్వర్ బైపాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫెడ్ బ్యాంక్ గోల్డ్ లోన్ కార్యాలయాన్ని బుధవారం నోడా చైర్మన్ కేశవేను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఫెడ్ బ్యాంక్ గోల్డ్ లోన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా ఫెడ్ బ్యాంక్ గోల్డ్ లోన్ సంస్థ రీజనల్ మేనేజర్ దిలీప్ కుమార్, ఏరియా మేనేజర్ గంగా ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో 505 బ్రాంచ్లు, తెలంగాణ రాష్ట్రంలో 39వ బ్రాంచ్గా, నిజామాబాద్ జిల్లాలో మొదటి బ్రాంచ్గా కంటేశ్వర్ బైపాస్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అతి త్వరలో కామారెడ్డి, ఆర్బోర్, నిర్మల్లో బ్రాంచ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. హోమ్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్ కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కావున ఈ అవకాశాన్ని నిజామాబాద్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హెడ్ శైలేందర్ వాడే, జోనల్ మేనేజర్ దేవేందర్ వ్యాస్, బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్, బ్రాంచ్ సిబ్బంది శ్వేత, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చదువుకున్న వారు చాలామంది ఉన్నారు, వారికి ఉపాధి లేక చాలా ఇబ్బందులు ఉన్నారు. అటువంటి యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఈ బ్యాంకు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే వీరి సేవలను కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి, ఫెడ్ బ్యాంక్ వారి సేవలను కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ అందరికీ విన్నపం తెలియజేస్తుంది. ఈ మన ఉత్తర తెలంగాణలో ఇది మొదటి బ్రాంచ్ అండ్ యావత్తు మన ఆంధ్ర తెలంగాణలో 72 బ్రాంచులు ఇప్పటివరకు విస్తరించాయి. ఓవరాల్గా మన భారతదేశం మొత్తం 505 బ్రాంచులు. సో ఇదేంటంటే మా సేవలు వచ్చేసి గోల్డ్ లోన్స్, ఏదైతే గోల్డ్ లోన్స్ ఉంటాయో అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడము, సౌకర్యంగా అంటే వాళ్ళ కస్టమర్స్కు అందుబాటులో ఆర్నమెంట్స్ ఫ్రిడ్జ్ పెట్టుకొని ఇవ్వడం ఉంటుంది. నగరంలోని ప్రముఖ హోటల్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల బిగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన పద్ధతుల్లో కృత్రిమ అవయవాల బిగింపు ప్రపంచం నుండి పోలియో వ్యాధిని పారదోలిన రోటరీ సంస్థ రోటరీ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రామ్ ప్రసాద్ నిజామాబాద్లోని ప్రముఖ హోటల్లో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రామ్ ప్రసాద్ విలేకరులను ఉద్దేశించి మాట్లాడారు. రోటరీ సంస్థ 1905లో ఏర్పడిందని, ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నేటి వరకు చేస్తున్నామని, ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తామని తెలిపారు. పర్యావరణం పెంచడానికి డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ను వేయడం జరుగుతుందన్నారు. చేయి కాలు లేని వికలాంగులకు ఆధునిక టెక్నాలజీ ద్వారా బరువు లేని అవయవాలను అమర్చుతున్నామని, దీని ద్వారా వారు ఈజీగా పనిచేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు, విద్యార్థినులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, బెంచ్ల వితరణ, టాయిలెట్స్ల నిర్మాణం, నోట్బుక్స్ పంపిణీ, డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్, మహిళా విద్యార్థినులకు సైకిల్ పంపిణీ, పేద విద్యార్థులకు కంప్యూటర్ల వితరణ జరుగుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సేవా రంగంలో రోటరీ సంస్థ ముందంజలో ఉందని అన్నారు. రోటరీలో సభ్యత్వాన్ని, రోటరీ క్లబ్లను, ముఖ్యంగా రోటరీ మహిళా క్లబ్లను ఏర్పాటు చేసే విధంగా ప్రస్తుత సభ్యులు ప్రయత్నాలు చేయాలని సూచించారు. కుల మతాలనే తేడా లేకుండా అందరికీ సేవలు అందిస్తుంది రోటరీ క్లబ్ సంస్థ అని తెలిపారు. రాబోయే కాలంలో నూతన టెక్నాలజీతో ఇంకా సేవలను అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షులు పాకల నరసింహారావు, కార్యదర్శి గంజి రమేష్, అసిస్టెంట్ గవర్నర్ జైపాల్ రెడ్డి, కామారెడ్డి ఫ్యూచర్ అధ్యక్షులు పడాల సత్తయ్య, రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్, కార్యదర్శి గోవింద్ జవహర్, వంజరి శ్రీనివాస్ తదితరులు డిస్ట్రిక్ట్ గవర్నర్ను కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ప్రతి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థి మీ అండ్ మై బడ్డీ అనుకుంటూ, బడ్డీ అంటే స్నేహితుడు, వాళ్ళకి ఇష్టమైన చెట్టుని పెంచుకొని సంవత్సరాలుగా దాని పై ఎదిగి దాని ఫలాలు, దాని నీడ, దానివల్ల ఉపయోగం ఉండాలని ఆలోచిస్తున్నాం. ఈసారి మీకు తెలిసే ఉంటుంది, చాలా దగ్గర అడవి ప్రాంతాల్లో సీడ్ బాల్స్ అని డ్రోన్ ద్వారా కొన్ని లక్షలు వేప గింజలు, మిప్ప గింజలు, ఇలా మామిడి గింజలు, టెంకలు, నేరేడు గింజలు, వీటన్నిటినీ పేడ, ఎర్రమట్టితో కలిపి ఉండలు చేసి వాటిని డ్రోన్ ద్వారా అడవుల్లో వేయాలని, అడవి సమృద్ధిగా వివిధ రకాలైనటువంటి చెట్లతో ఉంటే అక్కడే ఉన్నటువంటి జంతుజాలం అంతా దాని మీద ఆధారపడి ఆ పండ్లు కాయలు తింటే అవి 4 చెట్ల దగ్గరికి పోయినప్పుడు అవి ఈ ఫలాలు ఇచ్చే చెట్లను కానివ్వండి వీటన్నిటి వృద్ధి చెందేదానికి దోహదపడతాయని ఆలోచిస్తూ ఆ కార్యక్రమం స్టార్ట్ చేయాలి. ఇంకొకటి, మన మహబూబ్ నగర్ ఎక్కడైతే వానలు తక్కువగా ఉంది, కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత పొతంగల్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు నాటికలు, పాటల రూపంలో వివిధ సామాజిక అంశాలపై విలువైన సందేశాలు అందించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించండి, హెల్మెట్ బరువు కాదు, ఇది బాధ్యత అని, జీవించనివ్వు, రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి, ఆటోల పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లరాదని సూచించారు. మహిళలకు ఏవైనా అసౌకర్యానికి గురైనప్పుడు షీ టీమ్ నంబర్ 8712699795కి లేదా డైల్ 100కు కాల్ చేయాలన్నారు. మొబైల్ దొంగలింపు పోయిన సందర్భంలో CIR పోర్టల్ ద్వారా రికవరీ చేయించుకోవచ్చన్నారు. ఎమర్జెన్సీ సేవల కోసం డైల్ 100ను ఉపయోగించాలని సూచించారు. సైబర్ మోసాల నుండి రక్షణ కోసం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా మోసానికి గురైతే టోల్ ఫ్రీ నంబర్ 1930కు సమాచారం అందజేయాలన్నారు. మత్తు పదార్థాలు జీవనాన్ని నాశనం చేస్తాయని, మాదక ద్రవ్యాల వినియోగం నేరమని, చట్టపరమైన శిక్షకు లోనవుతారని, యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. అందరూ అన్నదమ్ముల్లా శాంతియుతంగా కలిసిమెలిసి జీవించాలని, సమాజంలో జరుగుతున్న నేరాలు, చట్టాలపై అవగాహన కల్పించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సునీల్, కళా బృందం సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలోని ఇంద్రమ్మ లబ్ధిదారులు మమత నిర్మించుకుంటున్న ఇంద్రమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అదేవిధంగా ఈ గ్రామంలో 32 ఇండ్లు మంజూరు కాగా 12 ఇండ్లకు మార్కౌట్ ఇవ్వడం జరిగిందని, వాటిలో 3 ఇళ్లు బేస్మెంట్ లెవెల్, 1 ఇల్లు రూఫ్ లెవెల్ వరకు నిర్మాణం జరిగాయని, ఇప్పుడు ముహూర్తాలు బాగున్నందున మిగతా లబ్ధిదారులు ఇంటి నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి కొరత రాకుండా స్థానికంగా ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని మండల స్థాయి అధికారుల కమిటీ ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణంలో వాడే వస్తువుల ధరలను కంట్రోల్లో ఉంచి అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం సంతాయిపేట గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించి ఇండ్ల నిర్మాణానికి ఎలాంటి సమస్య రాకుండా అధికారులను దగ్గరుండి పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ PD విజయపాల్ రెడ్డి, AE శ్రీనివాస్, MPDO సాజిద్ అలీ, మండల ప్రత్యేక అధికారి తహసీల్దార్, MPO అధికారులు పాల్గొన్నారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్రి మండల కేంద్రంలో మహిళా డిగ్రీ కాలేజీ ప్రారంభించి భవన నిర్మాణం మర్చిపోయారని CPM జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు. బుధవారం వర్ని మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోటయ్య క్యాంప్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఏండ్లు గడుస్తున్న అధికారులు నిరుపేదలకు ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. బోధన్ నుండి బీదర్ వరకు రైల్వే లైన్ ఏర్పాట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో పాటు MP సురేష్ షెట్కర్, బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు పోరాటం చేయరని మండిపడ్డారు. జిల్లాలో రైతులు ఎరువుల కొరతతో ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం ఎరువుల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారన్నారు. పెన్షన్లు పెంచుతామని ఇచ్చిన హామీలు మరిచారన్నారు. ఈ సమస్యలన్నింటిపైన CPM పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. సమావేశంలో పార్టీ ఏరియా కార్యదర్శి నన్నేజాబ్, నాయకులు గంగాధర్, లక్ష్మణ్, రాములు, నాగనాథ్, శంకర్, మారయ్య, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. వాటిని అర్హులైనటువంటి నిరుపేదలకి వెంటనే పంపిణీ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వర్ణిలో మహిళా డిగ్రీ కాలేజీని ప్రారంభించారు, కానీ దానికి బిల్డింగ్ లేదు, దానికి సౌకర్యం లేదు. ఈరోజు అడ్మిషన్స్ లేకుండా ఎక్కడో ఒక దగ్గర చదివించేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంతంలో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి చదువుకోవటం సులభమవుతుంది. కాబట్టి వెంటనే మహిళా డిగ్రీ కాలేజీ భవనాన్ని నిర్మించి ప్రారంభించాలనేటువంటిది. వాటర్ ఓవర్ఫ్లో తగ్గే వరకు చెక్ డ్యాం పై నుండి రైతులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ తాడ్వాయి మండలం సంతాయిపేట్ గ్రామంలోని భీమేశ్వర వాగుపై ఉన్న భీమేశ్వర చెక్ డ్యాంను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మధ్య కురిసిన అధిక వర్షాల వలన చెక్ డ్యాం పై నుండి వాటర్ పారుతుండడాన్ని గమనించారు. వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు గ్రామం నుండి పంట పొలాలకు ఈ చెక్ డ్యాం పై నుండి వెళ్లి వస్తారని తెలుసుకుని అధికంగా వర్షాలు కురిసి చెక్ డ్యాం ఓవర్ఫ్లో అవుతున్నందున చెక్ డ్యాం దాటేటప్పుడు రైతులకు ప్రమాదం కలిగే అవకాశం ఉన్నందున చెక్ డ్యాం పై నుంచి రైతులు వెళ్లకుండా అడ్డంగా ట్రాక్టర్ గానీ ఇతర బ్యారికేడ్స్ గానీ ఏర్పాటు చేసి నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ మల్లేష్, జేఈ మధు, MPDO సాజిద్ అలీ, మండల ప్రత్యేక అధికారి తహసీల్దార్, MPO తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో TML బోధనా ఉపకరణాల ప్రదర్శనను DO రేణుక ప్రారంభించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు తయారు చేసినటువంటి వివిధ ప్రయోగాలను పరిశీలించి వాటిలో నుండి 10 ఉత్తమ బోధన ఉపకరణాలను ఎంపిక చేసి వారికి బహుమతులను ప్రదానం చేస్తూ జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగిందని MEO రేణుక తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా ప్రతి పాఠశాలలో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడం కోసం విద్యా బోధనలో భాగంగా
విషయం చక్కగా అర్థం కావడం కోసం ఈ ప్రయోగాలు ఉపకరణాలు చాలా చక్కగా తోడ్పడతాయని ఇదే స్ఫూర్తిని నిరంతరం కొనసాగించి విద్యార్థుల్లో మంచి నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. జిల్లా స్థాయికి ఎంపికైన ప్రయోగాలు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యే విధంగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ వేల్పూర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఉన్నత పాఠశాల రాజన్న మాట్లాడుతూ మండలంలోని అన్ని పాఠశాలల నుండి చక్కని బోధన ఉపకరణాలను ప్రదర్శించారని వీటి ద్వారా విద్యార్థులకు నిరంతర బోధన చేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడం జరుగుతుందని దానికి ప్రతి ఒక్క టీచర్ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా సయ్యద్ బాసిత్, మేతరి మల్లేష్, అంజలి సుభాషిని వ్యవహరించారు. అంసాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు మల్లేశ్వరి, వేల్పూర్ మండల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఎస్ రద్దు కోసం మహాధర్నా పోస్టర్లను ఆవిష్కరించడం జరిగిందని మోర్తాడ్ మండల పిఆర్టీయూ అధ్యక్షులు ప్రవీణ్ అన్నారు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ పిఆర్టీయూ టీఎస్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తేదీన తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఈరోజు మహాధర్నా పోస్టర్ను మోర్తాడ్ మండలంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు గుడిబండగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ప్రగతి కుమార్, మండల అసోసియేట్ అధ్యక్షులు రవి, మండల కార్యదర్శి రాములు మరియు ఉపాధ్యాయులు అశోక్, శ్యామ్, రమణాచారి, దీపిక, పద్మ, భూలక్ష్మి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1 పిఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్నా ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు ఇందిరా పార్క్ హైదరాబాద్లో జరుగుతుంది. దీనికి మన పిఆర్టీయూ ఎమ్మెల్సీ శ్రీపరన్న గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్ గారు, అదేవిధంగా దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మన మోర్తాడ్ మండలంలోని అనేక మంది ఉపాధ్యాయులు ఆ ధర్నాలో పాల్గొని వేల్పూర్ మండలంలోని అంసాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేత మట్టి గణపతులను తయారు చేయించడం జరిగిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంసాపూర్ పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్రం బోధిస్తున్న పసుపుల రఘునాథ్ గత 18 సంవత్సరాల నుండి పనిచేసిన వివిధ పాఠశాలలో మట్టి గణపతులను విద్యార్థుల సహాయంతో తయారు చేయించి వాటిని ఉచితంగా గ్రామంలో గల ప్రజలకు పంచుతున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు పసుపుల రఘునాథ్ మాట్లాడుతూ తాను 2009 నుండి మట్టి గణపతులను తయారు చేస్తూ గ్రామాల్లో గల ప్రజలకు ఉచితంగా పంచుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలిపారు. తాను పనిచేసిన పాఠశాలలో లక్కోర, ఆర్మూర్ మండలంలో గల సుర్బిరియాల గ్రామంలో ప్రస్తుతం పనిచేస్తున్న జెడ్పీహెచ్ఎస్ అంసాపూర్ నందు ప్రతి సంవత్సరం మట్టి వినాయకులను తయారు చేస్తూ గ్రామంలో గల ప్రజలకు ఉచితంగా పంచడం జరుగుతుందని, అదేవిధంగా మట్టి గణపతిని తాను తయారు చేస్తూ పాఠశాలలో ప్రతిష్ఠించి సమీప చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ తప్పకుండా మట్టి విగ్రహాలను పూజిస్తూ చెరువులో నిమజ్జనం చేసి ప్రకృతిని కాపాడడంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తెలిపారు. మట్టి గణపతి మహాగణపతి కావున ప్రతి గ్రామంలో యువజనులు ముందుండి ఈ మహాయజ్ఞంలో పాల్గొని పర్యావరణాన్ని కాపాడంలో తమ వంతు బాధ్యత వహిస్తారని ఈ సందర్భంగా కోరారు. గణేష్ చతుర్థి సందర్భంగా మన సింపురాల్ ఉన్నత పాఠశాల యందు దాదాపుగా 250 మట్టి విగ్రహాలు తయారు చేయడం జరిగింది. ఇది 2011 నుంచి మన గ్రామంలో మనమే విద్యార్థుల ద్వారా తయారు చేయిస్తూ ప్రతి ఇంటికి ఉచితంగా ఈ మట్టి విగ్రహాలను పంచడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల్లో పిఓపితో తయారు చేసినటువంటి విగ్రహాలను ప్రతి గ్రామంలో ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. వాటిని మనము చెరువులో కానీ నదిలో కానీ మనము నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు కలుషితమై దాంట్లో జీవించేటటువంటి జలచరాలన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా బాల్కొండ మండలం కిసాన్ నగర్లో 2 పేద మహిళలకు ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి బుధవారం కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు అందజేశారు. జిల్లా లయన్స్ క్లబ్ చైర్మన్ చాకులింగం, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలను ఇలాగే కొనసాగించాలని కోరారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవసరం ఉన్న వారికి ఈరోజు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో లింగయ్య గారు వీళ్ళందరూ కూడా లయన్స్ క్లబ్ తరఫున పాల్గొనడం జరిగింది. నేను మా ఎస్ఐ గారు వచ్చి కుట్టు మిషన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పిఆర్టీయూ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాద్లో జరగనున్న సిపిఎస్ మహాధర్నా పోస్టర్ను పిఆర్టీయూ బాల్కొండ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. పిఆర్టీయూ బాల్కొండ మండల అధ్యక్షులు వేల్పూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జీవితాంతం ఉద్యోగులుగా ప్రజాసేవ చేసిన ఉపాధ్యాయుల ఉద్యోగుల జీవితాలను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంధకారం చేస్తుందని, షేర్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య రిటైర్మెంట్ తర్వాత వారి జీవితం రోడ్డున పడే పరిస్థితి రావచ్చని, కాబట్టి సిపిఎస్ను రద్దు చేసి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రతాప్ రెడ్డి, జిహెచ్ఎం రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎం ప్రశాంత్ కుమార్, జి సురేష్ కుమార్, ఎన్ సాయన్న, భోజన్న, శంకర్ లక్ష్మీనారాయణ, మండల అసోసియేట్ అధ్యక్షులు పిల్లి గోపి మరియు మండలంలోని వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆటోలను పోలీసులు పట్టుకున్నారు. ఎడపల్లి మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 ఆటోలతో పాటు ఒక వ్యాన్ను ఎడపల్లి పోలీసులు బుధవారం ఉదయం పట్టుకున్నారు. ఆటో డ్రైవర్ల వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలించడంతో అట్టి ఆటోలను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి ఆటో యజమానులు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమా తెలిపారు. హైదరాబాద్ పట్టణం నాంపల్లిలోని గాంధీ భవన్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసి భారీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన మార్గదర్శి దివంగత ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులర్పించారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మరియు ఆర్మూర్ నియోజకవర్గ పట్టణ మండల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు ఇనూస్ వాహబ్, సయ్యద్ మజార్, చాట్ల నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో బుధవారం అన్నదానం నిర్వహించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం మనుమడు పుట్టినరోజు సందర్భంగా కార్మికులకు అన్నదానాన్ని చేపట్టారు. పైప్ కంపెనీ, బీడీ కంపెనీల కార్మికులు అన్నదానంలో పాల్గొన్నారు. బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో రాజీవ్ గాంధీ జయంతిని నిర్వహించినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతిక రంగంలో చేసిన కృషి మరవలేనిదని కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆశయాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, అనిల్, గంగా నర్సయ్య, మహిపాల్, రంజిత్, నవీద్ తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని పుష్కర ఘాట్ వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసిన అధికారులు దిగువకు వరదను వదులుతున్నారు. ఈ నేపథ్యంలో తడపాకల్ గోదావరి నది ఒడ్డున ఉన్న చరిత్ర కలిగిన విశేషమైన హనుమాన్ ఆలయంలోకి గోదావరి నీరు చేరింది. ప్రతి ఏడాది గోదావరి గంగ నీరు హనుమాన్ ఆలయంలోని శివలింగాన్ని ఆంజనేయ స్వామికి అభిషేకం చేసి వెళ్తుందని ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి వివరించారు. అయితే ప్రస్తుతం నదీ ప్రవాహం, వాగులు, వంకలు, చెరువుల వద్దకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేబుల్ వైర్లు తొలగించడంతో కేబుల్ ఆపరేటర్ల ఆవేదన. ఎస్సీ రవీందర్తో తమ గోడును విన్నవించుకున్న కేబుల్ ఆపరేటర్లు. ఆలూరు మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. భూభారతి దరఖాస్తులపై రెవెన్యూ అధికారులతో సమీక్ష. నవీపేట మండల కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవ నిర్వాహకులకు అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ రాజా వెంకట్రెడ్డి. నగరంలో పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. అచ్చంపేట పరిధిలో గల నర్సింగ్రావుపల్లి ఎరువుల గోదాంను వ్యవసాయ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద ఉధృతి. మంగళవారం ఉదయం 2.75 లక్షల క్యూసెక్కుల వరద. 39 గేట్లు ఎత్తి 4.03 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిన అధికారులు. ఘనంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. గాంధీ భవన్లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశం. పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.